నియంత్రణతో పాటుగా ర్యాగింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అడ్డుకుంటామన్నారు. అలాగే మెడికల్ కాలేజీల్లో ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు చేసి ర్యాగింగ్పై అవగాహన కల్పిస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మా ఆఫీసర్స్ అందరికీ దిస్ ఈస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్. ఓకే సార్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచే. సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ దెమ్. అండ్ ఆల్సో దోస్ హు ఆర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పెళ్లి కదా చేస్తామంటే మాత్రం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఒక మెంటర్గా ఉండాలి. సీనియర్ అన్నప్పుడు మెంటర్. ఏ కాలేజీలో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము, యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్, దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ లేడీ సూపరింటెండెంట్స్ కానీ వాళ్ళందరూ దాంట్లో టీంలో ఉంటారు. వెరీ సూన్ విల్ లాంచ్ వెరీ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం నార్కోటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా వేస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను. ఎక్కడ నుంచి అంటున్నా రాసేది ఈ మధ్య చూశాను, నిన్ననే చూశాను. అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. టోటల్ విల్ సీల్ ఇట్, టోటల్ సీల్ చేసేస్తాము. తర్వాత ఎవడన్నా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు, వీళ్ళకి చెప్పుకోవచ్చు, నేను ఎట్లా చేస్తాను, నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడే చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడే చెప్తున్నా. నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి. నేను ఫోన్ బంద్ చేస్తా కానీ అది మాత్రం తీసేయండి. ఓకే సార్, వదిలే సమస్య లేదు అవన్నీ. ఓకే.